అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎలా ఉన్నారు? దేవునిలో బలపరచబడుతున్నారా? దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు, మన మంచి కొరకు చాలా చెప్తూ ఉంటాడు. అవన్నీ జాగ్రత్తగా వింటున్నారా? దేవుడు ఈరోజు మనందరికీ సెట్ బౌండరీస్ అని చెప్తున్నాడు. కొన్ని పరిమితులు పెట్టుకోండి, కొన్ని బౌండరీస్ పెట్టుకోండి. ఎవరిని పడితే వారిని ఎంకరేజ్ చేయకండి, ఏది పడితే అది తినకండి, ఏది పడితే అది చేయకండి. కొన్ని బౌండరీస్ ఉండడం వల్ల మనము చాలా బాగుపడతాం. ఈరోజు మత్తయి 7:6 ప్రకారం దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను. కొన్నిసార్లు మనము జాలితో, దేవుని ప్రేమతో ఇది చేస్తున్నాం కదా, ఆ చుట్టాలను మనము ఎంకరేజ్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఎంత హీనంగా చూసినా, మనల్ని ఎంత నిందిస్తున్నా, నానా రకంగా మనల్ని బాధ పెట్టినా, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడినా, పోనీలే ప్రేమిద్దాం, పోనీలే క్షమిద్దామని చాలామంది చేస్తారు. క్షమిస్తే ఖచ్చితంగా దేవుడు నేను క్షమిస్తాడు యేసయ్య చెప్పాడు. కానీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను, క్షమించండి కానీ ఒక బౌండరీ పెట్టండి. చూడండి, ఒకసారి అంటే ఒక ఆయన చాలా ధనికుడు ఒక మంచి పొలం వేశాడు. చాలా శ్రేష్టమైన ఫలాలు ఆ పొలమ పంట నుండి వస్తూ ఉంటుంది. అయితే ఆయన అనుకున్నాడు, ఇంత మంచి పంట వస్తుంది, చాలా బాగుంది, నా పొలం చాలా బాగుంది, దేవుడు బాగా దీవించాడు అనుకున్నాడు. అయితే ఆయన చూస్తే ఆ గ్రామ ప్రజలందరూ పొలం అడ్డుగా ఉందనేసి మొత్తం చాలా చుట్టూ తిరిగి వారి ఇంటికి చేరుకుంటున్నారు. చాలా బాధపడ్డాడు. అయ్యో, నా పొలం దారిలో ఉందేమో, వీరందరూ ఎంతో దూరం నుంచి ప్రయాణమై మళ్ళీ ఆ రోడ్డు నుంచి వచ్చే వారందరూ మళ్ళీ చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళాలా, నేను ఒక పని చేస్తానని చెప్పేసి పొలంలో ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. సో పొలంలో దారిని ఏర్పాటు చేసి ఆ యొక్క కంచెను తీసేస్తాడు. పొలం యొక్క కంచెను తీసేసి ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. ఆ దారిని ఏర్పాటు చేసిన తర్వాత సంతోషంగా ఎప్పుడు వారికి ఒక షార్ట్ కట్ వచ్చింది, వారు ఏం బాధపడరు, చక్కగా వెళ్ళిపోతారని ఒక దయతో చేశాడు. కానీ ఉదయం కల్లా ఆ పొలం పంట అంతా పాడైపోయింది. ఏంటి అని చూస్తే ఆ ఊర్లో ఉన్న ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పశువులు అన్నీ వచ్చి ఆ పొలాన్ని పాడు చేస్తాయి. పాడు చేయగానే నిజంగా ఆయన కష్టపడిందంతా, ఆయన చేసిన ఆ పొలం ఆయనదే, ఆ పంట ఆయనదే, కానీ మొత్తము ఫెన్స్ తీసినందుకు, ఆ కంచె తీసేసి దారి చేసినందుకు అందరూ వచ్చి తీసుకోవడం, లేక పశువులు వచ్చి దాన్ని పాడు చేయడం, తొక్కివేయడం, అంచివేయడం జరిగింది. నిజమే, మన జీవితాల్లో కూడా మన పొలం బాగుంది, మనం బాగున్నాం కదా అని మనము ఎదుటి వారి గురించి ఆలోచన చేసి మనము అపారమైన ప్రేమ చూపించి కొన్ని చేస్తాము. కానీ కొన్నిసార్లు అది మనకే నష్టంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకో, నువ్వు ఒక బౌండరీ పెట్టుకో, నువ్వు ఒక ఫెన్స్ పెట్టుకో. నీకు ఒక మంచి దేవుడు భార్యని ఇచ్చాడా, చక్కగా బౌండరీస్ పెట్టుకోండి. మీ ఇద్దరి మధ్యలో గొడవలు రాకుండా, మూడో వ్యక్తి రాకుండా ఒక బౌండరీ పెట్టుకోండి. అది నీ తల్లైనా, నీ అత్తగారైనా, అక్క అయినా, చెల్లైనా, తమ్ముడైనా, ఆడపడుచైనా, ఎవరైనా కావచ్చు, తోటి కూడా ఎవరైనా కావచ్చు. నీకు నీ భార్యకి దేవుడు మంచి భార్యనిచ్చి కుటుంబాన్ని ఇస్తే ఒక బౌండరీ పెట్టుకోండి. ఎవరిని పడితే వారిని ఎంకరేజ్ చేసి మీ బెడ్రూమ్లోనికి తీసుకొచ్చి వారితో అన్ని ముచ్చట్లు చెప్తే అందరికీ మంచి దృష్టి ఉండకపోవచ్చు. దేవుడు బౌండరీస్ పెట్టుకోమని చెప్తున్నాడు. అలాగే నీ జాబ్ విషయంలో కూడా, ఇంకా నీకు జాబ్ ఉంది కదా అని బంధువులందరూ వచ్చేసి నీ మీద ఆధారపడుతున్నారా, ఒక బౌండరీ పెట్టుకోండి. ఎంతకాలం నీ మీద ఆధారపడతారు? వారు స్వయం కాళ్ళ మీద నిలబడి వారి జీవితాలు వాళ్ళు చక్కపరుచుకోవాలి. నువ్వు సహాయం చేయడంలో తప్పులేదు, కానీ జీవితాంతము వారికి నువ్వు సహాయం చేయడంలో అంటే నీ పిల్లలు ఏమవుతారు, నీ బిడ్డ నీ భార్య ఏమైపోతుంది, నీ కుటుంబంలో నీ ఆస్తిపాస్తులు నువ్వు సంపాదించింది, నీ కష్టార్జితం నువ్వు తినాలి, నీ కుటుంబం తినాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. సెటప్ సమ్ బౌండరీస్. చాలాసార్లు మనం ఆ బౌండరీస్ని మనము దాటివేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర సింహాసనం ఉంది కదా, నీ దగ్గర పరిశుద్ధమైనది ఉంది కదా, నేను కుక్కలకి అలాగా వేయకని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అలాగే నీకు ఏదైతే ముత్యాలు ఉన్నాయో పందులు యొద్ద నువ్వు దాన్ని రాల్చకు, దాన్ని వాటి ఎదుట వేయకుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి థింక్ అబౌట్ ఇట్. బౌండరీస్ పెట్టండి ఇష్టం వచ్చినట్టుగా. చూడండి, కొంతమందికి మనము డోర్ దగ్గర ఆపేస్తాము. పాలోళ్ళు వాళ్ళందరూ డోర్ దగ్గర వచ్చి న్యూస్ పేపర్ పాలు డోర్ దగ్గర వేసేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే గేట్ దగ్గరే ఆపేస్తూ ఉంటారు. స్నేహితులు అయితే కొన్నిసార్లు ఇంటికి వస్తారు, హాల్లో కూర్చుంటారు.
ఇంకొంచెము ప్రాణ స్నేహితులు అయితే కిచెన్కి వస్తారు, సహాయం చేస్తారు, ఇంట్లో ఉన్నవన్నీ చూస్తారు. అలాగే కొంతమంది మాత్రం చాలా ప్రాణంగా ఉన్న తల్లియే కావచ్చు, తండ్రి కావచ్చు, నీ బెడ్రూమ్లో కూడా రావచ్చు. నువ్వు నీ భార్య లేక నువ్వు నీ భర్త ఉన్నప్పుడు నీ తల్లి వచ్చి నీకు సహాయం చేస్తుంది. సో కొంతమంది బెడ్రూమ్ వరకు, కానీ చూడండి, బాత్రూమ్కి ఎవరు రారు. సొంత భర్త కూడా రాడు, లేక సొంత భార్య కూడా రాదు. ఆ బాత్రూమ్ ఒట్టి నీవు. సో దే ఆర్ సమ్ ప్రైవేట్ బౌండరీస్. ఆ బౌండరీస్ నీకు తెలిసి నువ్వు సెటప్ చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తాను, కలుసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నీకే వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. కొన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాం నాయన ప్రభ, కొన్ని మేము దాటి వెళ్తున్నాం, కొంతమంది దాటి వచ్చేలాగా చేస్తున్నాం. కానీ ఈరోజు ఒక కంచె వేసుకోమని చెప్తున్నాం నాయన ప్రభ. జ్ఞానయుక్తంగా మేము మా సంసారాలు, మా ఉద్యోగాలు, మా యొక్క బంధుమిత్రుల, స్నేహితులు, సంబంధాల విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఉండి మేము ముందుకు వెళ్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో నీ జ్ఞానం మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడితే ఐ విల్ సెటప్ బౌండరీస్ అని పెట్టండి. ఐ విల్ సెటప్ బౌండరీస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. బీ వైజ్ అండ్ మే గాడ్ bless you. Have a blessed day and always keep smiling. Be wise in your family and outside also. Praise the Lord.